జనరేషన్ ఎలా తయారైందంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అనడం మానేసి చెప్పు తీసుకొని కొడతా అనే కాడికి వచ్చింది. ఈ విషయం మాట్లాడడం కంటే ముందడుగా ఈ వీడియో చూడండి. ఈ సంఘటన ఎగ్జాక్ట్ ఏ స్కూల్లో జరిగినా తెలీదు. అండ్ సారీ, ఈ స్కూల్లో కాలేజ్ కూడా తెలీదు. ఎందుకంటే ఈ రోజులలో ఇంతింత లేరు పిల్లలు డైరెక్ట్ వాళ్ళు కాలేజ్ అనేస్తారు. నేను చదివిన జనరేషన్కి అండ్ ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకప్పుడు మేము ఇచ్చే మర్యాద టీచర్ వస్తుందంటే ఒకవేళ గడగడ వనుకు అదొక రెస్పెక్ట్ అనుకోవచ్చు, అదొక భయం అనుకోవచ్చు. ఈ వీడియో చూసినాక మొత్తం పోయింది. అరే ఎట్లా తయారయ్యారా భయ్, ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా తయారయ్యారు. ఒకప్పుడు టీచర్లకు మర్యాద ఇచ్చుడు అంటే మేము చదువుకున్నప్పుడు ఒక లెక్క ఉండే. ఇప్పుడు భయం లేదేం లేదు. స్కూళ్ళకి ఫోన్లు తీసుకోబోతురు, సిగరెట్లు తాగుతురు, గర్ల్ ఫ్రెండ్స్ ఆట. ఒక్కొక్కరు సోటే బచ్చాడు గింత కింద ఉన్నాడు. వాడు 6th క్లాస్ 7th క్లాస్ గర్ల్ ఫ్రెండ్ వేసుకొని తిరుగుతుండు. అరే మేము చదివినప్పుడు నీ అమ్మ గర్ల్ ఫ్రెండ్ అనే టాపిక్ పక్కకు పెట్టు. అరే నెక్స్ట్ సొల్యూషన్ ఏంది, రేపు మ్యాథ్స్ ఎట్లా, మ్యాథ్స్ సార్ పొద్దున క్లాసుకు తీసుకుంటాడు. అరే పద్యాలు తెలుగు సార్ పద్యాలు చెప్పమని చెప్పిండు. నేర్చుకొని రాకపోతే ఇక లంచ్ టైంలో మనకు పద్యాలు దెబ్బలు పడతాయి. ఆ పోయమ్స్ ఎట్లా ప్రిపేర్ కావాలని ఆ టీంలో ఉండేటోళ్ళం రా నాయన మేము. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏంది, ఆ ఫార్మల్ ఎగ్జామ్స్ కి ఎట్లా ప్రిపరేషన్ కావాలని భయం ఉండు మాకు. అది జనరేషన్ మొత్తం బీకింది. గిట్లా తయారయ్యేంద్రా నాయన మీరు. ఈ వీడియో చూస్తున్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, సో పిల్లలకు అన్నలు కానివ్వండి, సో అక్కలు కానివ్వండి, సో మీ పిల్లలకు కొంచెం భయం చెప్పండి. ఈ సంఘటన ఎక్కడ జరిగింది తెలియదు కానీ ఒక పాప ఆ వీడియో చూస్తున్న చాలా బాధ అనిపిస్తుంది. ఎవరో వీడియో చూసి తెలియదులే కానీ ఆ పాపకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. మేబీ దాని వీడియో కరెక్ట్ గా కనిపిస్తలే అంత నా ఫేస్ కు నేను బ్లర్ చేసి చూపిస్తున్న సంఘటన. ఓకేనా, ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది సంఘటన. సో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగొద్దు అని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియోని చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గ్రూప్ లో షేర్ చేయండి. సో నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఇది ఒక భారతీయునిగా. థ్యాంక్ యూ.